వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రేపు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించినట్లు ఈ సదస్సు 2 రోజులు కాకుండా సోమవారం ఒక్కరోజు మాత్రమే చేపట్టనున్నారు. మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సదస్సుకు హాజరు కానున్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తులో సోమవారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. తొలుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. శాఖల వారీ సమీక్ష అనంతరం చివరిలో శాంతి భద్రతల అంశంపైన ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఈ సదస్సులోనే విజన్ ఆంధ్ర 2047 దార్శనిక పత్రంపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ ఇస్తారు. దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. వీటితో పాటు కలెక్టర్లు, ఎస్పీలతో ఆయా శాఖలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలుంటే వాటిపైన మాట్లాడనున్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గ్రామీణ రక్షిత నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ విభాగం అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు వ్యయమైన 4,000 కోట్లతో చేపట్టిన పనులను సమగ్రంగా పరిశీలన చేయాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు, నీటి సరఫరా ప్లాంట్ నుంచి ఇంటి కుళాయి వరకు ప్రతి దశలో నిపుణులతో తనిఖీలు చేయించాలని పేర్కొన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నారని, ఆ స్థాయిలో ఫలితాలు సాధించారా అని అధికారులను ప్రశ్నించారు. నీటి సరఫరా ప్లాంట్ల నిర్మాణం, పైప్ లైన్లు, ఇంటింటికి కుళాయిల పనుల్లో జల్ జీవన్ మిషన్ నిర్దేశించిన డిజైన్లు, సాంకేతిక అంశాలను సరిచూడాలని నిర్దేశించారు. పురోగతిలో ఉన్న జల్ జీవన్ మిషన్ పనుల్లో రాష్ట్రం 29వ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు నాణ్యతా ప్రమాణాల ప్రకారం పైపులు వేస్తున్నారో లేదో పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పురోగతి కనిపించాలని 100% పనులు పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉండాలని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి 27,000 కోట్ల రూపాయల మేర పనులు చేపట్టే అవకాశం ఉందని, గత వైకాపా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, కేంద్రం ఆ స్థాయిలో నిధులు కేటాయించలేదని తెలియజేశారు. నిధులు వచ్చే అవకాశం ఉన్న వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, విడుదలైన వాటినైనా సద్వినియోగం చేశారా అనే అంశాలపై మరోసారి సమీక్ష చేస్తానని వెల్లడించారు. ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆషాఢ సారా సమర్పించారు. ఆలయ ఈవో రామారావు దంపతులు, దేవస్థానం సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి దుర్గమ్మకు సారె సమర్పించారని ఈవో రామారావు తెలిపారు. ఆషాఢ మాస విశిష్టతను ప్రజలకు చాటి చెప్పేలా, సనాతన ధర్మం వైపు అడుగులు వేసేలా దేవస్థానం తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించారు. ఆలయ ఈవో రామారావు దంపతులు, దేవస్థానం సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1 టౌన్ జమ్మితోడిలో తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి సారెను చేతపట్టి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ, ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. దేవస్థానం సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు ఈవో అమ్మవారికి సారె సమర్పించి సుసంపన్నం చేసుకున్నామని చెప్పారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, నివేదన సమర్పించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఇంత విశిష్టతగా ఎక్కడా ఉండదన్నారు. మహిళలు బృందాలుగా ఏర్పడి ఉభయ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వచ్చి దర్శించుకున్నారని అన్నారు. మహామండపం 6వ అంతస్తులో వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆషాఢ మాస విశిష్టతను ప్రజలకు చాటి చెప్పేలా, సనాతన ధర్మం వైపు అడుగులు వేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ, వారాహి నవరాత్రోత్సవ మాసం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరిపే మాసం అని, ఈ మాసంలో అమ్మవారికి ఉపాసన చేయలేని వారు పసుపు కుంకుమలతో, సౌమాంగళ్య ద్రవ్యాలతో అమ్మవారికి ప్రీతిపాత్రమైన ద్రవ్యాలు సమర్పిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయన్నారు. ఈ మాసంలోనే శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరిగాయన్నారు. నేడు అమావాస్య కావడంతో నేటితో ఆషాఢ మాసం ముగియనుందని చెప్పారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో, అష్టైశ్వర్యాలతో అందరూ వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వైదిక కార్యక్రమాలు చేయడం వల్ల దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, దేశ రాష్ట్ర పాలకులు శాంతి సౌభాగ్యంగా పరిపాలన చేస్తారని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నారు.
ఆషాఢమాసం అమావాస్య ఆదివారం రావడంతో విశేషంగా భక్తులు స్పందించి ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన వివిధ హోమాధికాలలో పాల్గొంటూ కుంకుమార్చనలోను అలాగే ఖడ్గమాల కార్యక్రమంలోనూ విశేషంగా పాల్గొంటున్నారు. మరి 50 మంది సిబ్బంది ఇప్పటి వరకు విశేషంగా సేవలు అందించి భక్తులు సారె సమర్పించేటప్పుడు వారికి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా దాదాపు 50,000 మంది ఇక్కడ సారె సమర్పించడం జరిగింది. మరి కొన్ని బృందాలుగా ఇక్కడికి వచ్చి 3,000 పైచిలుకు చీరలను అమ్మవారికి ఇక్కడ సమర్పించారు. అలాగే 10 లక్షల పైచిలుకు ఇక్కడ ఈ 6వ అంతస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ కేంద్రంలో విలువగల 10 లక్షల విలువగల చీరలను ఇక్కడ అమ్మవారికి సమర్పించి ఉన్నారు. అలాగే వందలాది బృందాలు వేల సంఖ్యలో బృందాలుగా వచ్చి దాదాపు 50,000 మందికి పైగా భక్తులు ఇక్కడ అమ్మవారిని సందర్శించుకోవడం అలాగే సారె సమర్పించడం ఇక్కడ వాళ్ళకి తృప్తికరంగా పూజాధికాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా ఆషాఢమాసం అంతా ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులతో తొణికిసలాడింది. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4వ నంబర్ ప్లాట్ఫామ్పై నిలిపి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లోని 3 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనిపై అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కోర్బా రైలు ఉదయం 6 గంటలకు కోర్బా నుంచి విశాఖకు చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లాల్సి ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగుండొచ్చని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని, రాజధాని అమరావతికి రైల్వే అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కావాల్సిన అవసరం ఉందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి గన్నవరం నియోజకవర్గానికి విచ్చేసిన వల్లభనేని బాలశౌరి ఎన్కేపాడ్లోని విజయవాడ రూరల్ మండలం తేదేపా కార్యాలయానికి విచ్చేశారు. జనసేన, తేదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తేగల సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిపి పదవికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానని బాలశౌరి అన్నారు. తమ గెలుపునకు కృషి చేసిన జనసేన, తేదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని వివరించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలోని పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విశేషమైన కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, నియోజకవర్గంలోని ఇండస్ట్రియల్ కారిడార్లను, ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేసి కృష్ణా డెల్టా ఆయకట్టు సాగుకు కృషి చేస్తామన్నారు. ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందేం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మనం చెప్పాం, అందరం ఎంపీలందరం కూడా. రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పాం. పోలవరం కంప్లీట్ చేస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. మన కృష్ణా నది ఎప్పుడు కూడా ఎష్యూడ్ వాటర్ కాదు. వర్షాలు పైన పడితే మనకి కృష్ణా నదిలో లాస్ట్లో ఉన్నాం కాబట్టి నీళ్లు వస్తాయి. అదే పోలవరం అయితే డెఫినెట్ గా 100% మనకి దాదాపు 300 టీఎంసీ వాటర్ మనకు సముద్రంలో పోతా ఉంది. మనం మాక్సిమం తెచ్చుకోగలిగేది 200 టీఎంసీ వాటరే. ఆ 200 టీఎంసీ వాటర్ కానీ కృష్ణాలో కలిపితే గోదావరి నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టా రైతాంగం
గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఎందుకంటే వరి తప్ప మనకు వేరే పంటది కాదు. ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ప్రాజెక్టులు కానీ మనం కంప్లీట్ చేస్తే ప్రజలు ఎప్పుడు స్థిరస్థాయిగా మరి ప్రజలు గుర్తుంచుకుంటారు. మల్లవల్లి స్థాయి పెరిగింది. మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి ఒకప్పుడు రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 175 నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక కారిడార్ గా ఎదుగుతున్నట్లు ఏమాత్రం సందేహం లేదు. జగన్ గారితో మీటింగ్ పెట్టి రాబోయే 10 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి అలాగే కనీసం ఆర్చ్ కూడా గత పాలకులు పెట్టలే. అక్కడ ఏపీఐసి ఆర్చ్ కూడా పెట్టిన పరిస్థితి. అలాగే ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టమంటే పోలీసులను పంపించి అక్కడ అవుట్ పోస్ట్ లేదు. వీటన్నిటికీ శంకుస్థాపన చేసే పరిస్థితి 10-15 రోజులు. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 2 లక్షల పైగా మెజార్టీ తెచ్చుకున్నటువంటి బాలరాజు గారికి, అలాగే గన్నవరంలో భారీ మెజార్టీతో గెలిచినటువంటి వెంకటరావు గారికి మరి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాం. దీని వెనకాల వారి తపన, మీ అందరి తపన, మీ అందరి కృషి, కష్టం ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలయన్స్ ఫామ్ అయిన 6 నెలల లోపలే మన అందరం ఒక కుటుంబంలాగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. రక్తనాళాల జబ్బుల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని, వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, నడక, యోగా చేయడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ వాక్ దాన్ను నిర్వహిస్తున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ వాక్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. నేషనల్ వ్యాసుకులర్ డేను పురస్కరించుకొని వ్యాసుకులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రజా వైద్యశాల వ్యాసుకులర్ సర్జన్లు డాక్టర్ మాకినేని కిరణ్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ రత్నశ్రీ ఆధ్వర్యంలో నగరంలో వాగ్దాన్ నిర్వహించారు. రక్తనాళాల జబ్బులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి నిర్వహించిన ఈ వాగ్దాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, డాక్టర్ నందమూరి తారక రామారావు, వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ లక్ష్మీష జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక భయంకరమైన వ్యాధి నుంచి ప్రజలను కాపాడడానికి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, స్ఫూర్తిని నింపేందుకు వ్యాసుకులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాగ్దాను నిర్వహించారన్నారు. ఒకసారి ఈ వ్యాధి వస్తే నివారించడం సాధ్యం కాదని, ముందు నుంచి రాకుండా చూసుకోవాలన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకు గంట సేపు నడక, వ్యాయామం చేసి వ్యాధులను కొంతమేర ఆపవచ్చని చెప్పారు. రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవాలనే ఆలోచన కంటే మన శరీరం రోగాల బారిన పడకుండా ముందుగానే నియంత్రించుకోవాలన్నారు. ధూమపానం, మద్యపానం చేయకూడదని, శాకాహారం ఎక్కువగా తీసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉచితంగానే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చక్కగా రెగ్యులర్ వాకింగు, రెగ్యులర్ యోగా, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేస్తే మరి డాక్టర్ల దగ్గరికి ఈ సమస్య మీద వెళ్ళాల్సిన పని ఉండదు, మరే సమస్య మీద కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి దాన్ని మనం చేసుకోవాలి. వాస్కులర్ డే సందర్భంగా ప్రజలందరూ కూడా డాక్టర్లు సూచిస్తున్నట్టు, ప్రభుత్వం సూచిస్తున్నట్టు వాకింగ్లో కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అలాగే కొలెస్ట్రాల్స్ని అదుపులో పెట్టుకోవడం, షుగర్ని అదుపులో పెట్టుకోవడం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ల వరకు మనం వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒక భయంకరమైన వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడటానికి మనకు ఒక ఆలోచన వచ్చి, ఆలోచన ఇది 10 మందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఒక పేపర్లో ఆర్టికల్స్ రానండి, మేము కార్యక్రమాలు చేయనండి, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ప్రజల్లో తీసి, ఎంత ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవాలనే ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా కలగాలనేది దీని యొక్క ఉద్దేశం. ఇవాళ ఇది మనం ఒక్కసారి వ్యాధి వచ్చిందంటే అది తగ్గటం లేకపోతే దాన్ని నివారించడం సాధ్యం కాదు. అది ఆ వీక్నెస్ జీవితాంతం మరణం వరకు కూడా ఆ వీక్నెస్ అలాగే ఉంటుంది. కానీ మనం ముందు నుంచి కూడా మనకి ఖర్చు లేని పని రోజుకి 1 గంట నడవగలిగితే ఈ వ్యాధులన్నింటినీ కూడా కొంతవరకు మేరకు ఆపవచ్చు. వ్యాసుకులర్ సర్జన్లు డాక్టర్ మాకినేని కిరణ్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ రత్నశ్రీ మాట్లాడుతూ మందులు వేసుకుంటే వ్యాధి తగ్గిపోతుందని అందరూ భావిస్తారని, వ్యాధి తగ్గాలంటే మందులతో పాటు మన వైపు కృషి చేయాలన్నారు. ఇవన్నీ చేస్తే కాళ్ళు నల్లబడటం, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే రిస్క్ తగ్గుతుందన్నారు. మెయిన్గా యాంపిటేషన్ ఫ్రీ వరల్డ్ కోసం చేస్తున్నామండి. ఎవరు కాళ్ళు పోగొట్టకుండా సరైన వైద్యం, లైఫ్ స్టైల్ని ఫాలో చేయాలని ఈ వాక్ని కండక్ట్ చేస్తున్నాం. జనరల్ పాపులేషన్లో
రక్తనాళాల జబ్బుల గురించి అవేర్నెస్ పెంచడం ఒకటి. రెండోది, రక్తనాళాల జబ్బులు రాకుండా వచ్చినా కూడా అది పెరగకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే ఈసారి మా థీమ్ ఏంటంటే లిమ్స్ ఫర్ లైఫ్ అంటారు. అంటే జీవితాంతం కాలు పోకుండా ఉండటం. మనం చాలామందిని చూస్తాం, ఏలు పోయిన వాళ్ళు, కాలు పోయిన వాళ్ళు, షుగర్ ఉంది, ఏలు తీశారు, కాలు తీశారు. ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్లో, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్థూలకాయం బరువు ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తాము. మెయిన్గా షుగర్ పేషెంట్స్లో ఇంకా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ అవగాహన రావాలి. మానుకుంటే మనకి వాస్కులర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి వాస్కులర్కి సంబంధించిన గ్యాంగ్రీన్ కానీ, డయాబెటిక్ ఫుడ్ కానీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. సో రోజు మనం వ్యాయామం చేయాలి, స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి, నూనె పదార్థాలు, వేపుడు కూరలు ఇవన్నీ తగ్గించుకొని మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవటం. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేత మార్గాని భరత్ విమర్శించారు. బ్రిడ్జి లంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రికి తీసుకొచ్చి షో చేశారని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని, కేవలం అక్కడ ఫోటోలు దిగి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయడం లేదని మార్గాని భరత్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పరిహారం, రేషన్ అందించడంలో ముందున్నామని తెలిపారు. అదే కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కూడా చేయలేదని విమర్శించారు. బ్రిడ్జి లంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రికి తీసుకొచ్చి షో చేశారని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు 10,000 స్టైఫండ్ ఇస్తామని చెప్పి మొత్తం వ్యవస్థనే నిర్మూలించారని మార్గాని భరత్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసెత్తడం లేదన్నారు. సూపర్ 6 హామీలు ఎత్తేస్తాడేమో అని అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకానికి మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడేవాళ్లే నయమని విమర్శించారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ, రేషన్ అందించడంలో అయితే కానీ, లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ, వాళ్ళకి సుమారుగా 4 రోజులు 2 నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి, ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు, మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ, దేవీపట్నం ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలు, భూ బదలాయింపు బాధితులతో నేడు మదనపల్లిలో సదస్సు నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సమస్య అత్యంత తీవ్రస్థాయిలో ఉందని పేర్కొన్నారు. అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులతో కుమ్మక్కై గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వం మారగానే ఆ రికార్డులను ధ్వంసం చేసేందుకు కూడా వెనకాడడం లేదని మండిపడ్డారు. దీన్ని బట్టే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ ఆక్రమణలు జరిగాయని తెలియజేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ బదలాయింపులు అక్రమంగా జరిగాయని వార్తలు వస్తారని, ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరి ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ కార్యాలయాలకి రికార్డు ధ్వంసం చేసే పేరిట అడ్డుపెట్టే పరిస్థితి వచ్చింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొద్దిమంది అధికారులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఈ రికార్డు ధ్వంసం చేసేకి తెగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి దాదాపు అటు విశాఖపట్నం జిల్లాలో, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ బదలాయింపులు జరిపాయి. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అనేక మంది రైతులను, పేదలను బెదిరించి వాళ్ళ భూములు లాక్కున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇవాళ బాధితులు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ తరఫున
మేము టేకప్ చేస్తూ ఉన్నాం. రేపు మదనపల్లిలో ఈ భూ బాధితుల సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత ఆగస్టు 5 అనగా రేపు విజయవాడ వేదికగా కాన్ఫరెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్, ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్స్ ఆన్ రెన్యూవింగ్ ద మైండ్ సెట్ ఫర్ బెటర్ గవర్నమెంట్ అనే సదస్సు నిర్వహిస్తున్నామని రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వాహకురాలు పద్మజ తెలిపారు. ఈ కార్యక్రమానికి అడ్మినిస్ట్రేషన్ విభాగం చైర్పర్సన్ రాజయోగిని బ్రహ్మకుమారి, ఆశా దీది, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొలుసు పారసారథి, పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రజాహిత, బ్రహ్మకుమారి, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వాహకులు పద్మజ, సంస్థ సభ్యులు బీకే రాధ, రత్నకుమారి, శిరీష, శివనాగేశ్వరరావు, పాండురంగారావు, కమలకుమారి తదితరులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాహిత, బ్రహ్మకుమారి, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వాహకులు పద్మజ మాట్లాడుతూ లబ్బిపేట బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్ నందు రేపు సాయంత్రం 5:30 కాన్ఫరెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్, ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్స్ ఆన్ రెన్యూవింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ బెటర్ గవర్నమెంట్ అనే సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజయోగిని బ్రహ్మకుమారి, అడ్మినిస్ట్రేషన్ విభాగం చైర్పర్సన్ ఆశా దీది, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి, పలువురు ఎంపీ కేసినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, సుజనా చౌదరి, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, వెనుగండ్ల రాముతో, రాజయోగిని వరంగల్ సబ్ జోన్ ఇన్ఛార్జ్ బీకే సవిత, రాజయోగిని విజయవాడ ఇన్ఛార్జ్ బీకే శాంత, పలువురు విశిష్ట అతిథులు పాల్గొంటారని పద్మజ తెలియజేశారు. ఏ కన్వెన్షన్ హాల్లో ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అయినది రెన్యూయింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ ఎ బెటర్ గవర్నెన్స్ అని, చక్కటి సుపరిపాలన అందించటం కోసం మానసిక వృత్తుల యొక్క సంస్కరణ అనేటువంటి అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్, ప్రైవేట్, పబ్లిక్, గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి, అదేవిధంగా అనేక రంగాల నుంచి డాక్టర్స్, లాయర్స్, అనేక మంది పుర ప్రముఖులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు వంగలపూడి అనిత గారు విచ్చేస్తూ ఉన్నారు. ఉమెన్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, మెడికల్ వింగ్, రూరల్ వింగ్, సోషల్ సర్వీస్ వింగ్, పొలిటికల్ వింగ్, రిలీజియస్ వింగ్, ఈ విధంగా అనేక విభాగాల వారికి, సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా సుఖశాంతిమయమైన జీవితాన్ని అందించడానికి, అలాగే ఒక క్యారెక్టర్ బిల్డప్, శీల నిర్మాణం, వ్యక్తి అంటే స్థూలమైన వ్యక్తిత్వం, హోదా, పొజిషన్ మాత్రమే కాకుండా ఆంతరిక గుణాలతో కూడినటువంటి ఒక మహోన్నతమైన మానవునిగా తీర్చిదిద్దే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం అనేక సేవలు చేయడం జరుగుతుంది. యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందని సినిమా హీరో పవన్ కొత్తూరి తెలిపారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండడంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్కు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. తాను ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు హీరోగాను నటించినట్లు పేర్కొన్నారు. విజయవాడ నగరంలో యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా యూనిట్ సందడి చేస్తుంది. సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సినిమా హీరో పవన్ కొత్తూరి మాట్లాడుతూ యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండడంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్కు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర విజయోత్సవ యాత్ర విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని, గుంటూరు, విశాఖపట్నం మీదుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోందని వివరించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఝాన్సీ నటించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. హీరోయిన్స్కు తెలుగు భాష రాకపోయినప్పటికీ కూడా వారి పాత్రలకు తగిన న్యాయం చేస్తారని చెప్పారు. తాను దర్శకుడిగా తీసిన రెండో చిత్రం యావరేజ్ స్టూడెంట్ నాని విజయవంతం కావడంతో మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకు అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ ఇది నా సెకండ్ మూవీ అండి. లీడ్ యాక్టర్ ఇది నా ఫస్ట్ మూవీ. కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంత కొత్తగా అనిపించలేదండి. ప్లస్ వీళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్స్, బాగా చేశారు, ఆ ఇష్యూ అయితే ఏం లేదండి. అండ్ మెయిన్ యంగ్స్టర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని.
అండ్ రాసుకున్నప్పుడు కూడా యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యాక్షన్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ హ్యూమర్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ మదర్, ఫాదర్, అమ్మ, నాన్న, సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనంతరం హీరోయిన్స్ స్నేహ, సాహిబా బాసిన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటించే అవకాశం కల్పించిన దర్శకుడు పవన్ కొత్తూరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. My character is like she's very if I tell about my character, she's very polite, sweet and girly kind of girl. And please give love to Sarah and support us. Thank you so much. And we just came to MVN College. Sorry, we just came to MVR College and students are like very sweet there. They are very excited and we are so blessed. इतना सारा excitement, इतना सारा प्यार देख के students का. Our film Average Student Nani is in theaters right now. And I request you all to please go and watch this film. I'm Anu. I'm playing Anu's character. I'm Sahiba. And my character is like very nice, sincere, ambitious girl. Junior in college. Junior from both of them. And I'm sure you guys will love the film. తొమ్మలపల్లి కళాక్షేత్రంలో కుమారి వేగుంట సాయికి కూచిపూడి నాట్యరంగ ప్రవేశ కార్యక్రమం మనోహరంగా సాగింది. సాంప్రదాయ నృత్య విలువలను కాపాడుతూ నాట్యాచార్యుడు హరి రామ్మూర్తి దర్శకత్వం వహించిన ప్రణవాకారం, రుక్మిణి ప్రవేశ దరువు, దేవదేవం భజే, నందగోపాలకృష్ణ, శివతాండహేళ ప్రేక్షకులను అలరించాయి. ప్రవాసాంధ్ర కూచిపూడి నృత్య కళాకారిణి వేగుంట సాహితి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రంగ ప్రవేశం మనోహరంగా సాగింది. సంప్రదాయ నృత్య విలువలను కాపాడుతూ నాట్యాచార్యుడు హరి రామమూర్తి దర్శకత్వం వహించిన ప్రణవాకారం, రుక్మిణి ప్రవేశ దరువు, దేవం భజే, నందగోపాల కృష్ణ, శివ తాండహేళ, డాక్టర్ వెంపటి చిన సత్యం నృత్య దర్శకత్వం వహించిన రుక్మిణి ప్రవేశ దరువు, అలిగితే, చివరిగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచించి వడ్లమాని సుధా నృత్య దర్శకత్వం వహించిన తిల్లానా అంశాలను ప్రేక్షకులు మెచ్చేలా నృత్యాలను అభినయించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాట్యాచార్యుడు వేదాంతం రాధేశ్యాం మాట్లాడుతూ కూచిపూడి నాట్య సంప్రదాయ విలువలను ప్రపంచానికి చాటి చెబుతున్న యువ నర్తకి సాహితీ నాట్య సేవలను వివరించారు. నాట్యాచార్యులు శ్రీహరి సభ్యులు వేగుంట రవికుమార్, రాజ్యం, లింగమనేని, సూర్యనారాయణ, పద్మ పాల్గొన్నారు. అతిథులను నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.